ఏం ఆలోచిస్తున్నారు? వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి. ముందు మేడం గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది, తర్వాత మిమ్మల్ని చంపాలనుకున్నారు, ఆ తర్వాత మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలనుకున్నారు. ఇప్పుడు ఆనంద్ని కిడ్నాప్ చేసి డబ్బులు అడిగారు. ఇవి కోఇన్సిడెన్సా లేక ఒకదాంతో మరోదానికి కనెక్షన్ ఉందా అనేది అర్థం కావడం లేదు. కనెక్షన్ ఉందనిపిస్తోందండి. మేడం గారికి ఎవరో శత్రువులు ఉన్నారు, ఆవిడ్ని చంపాలనుకుంటున్నారు. ఇప్పటికీ 2 సార్లు ప్రయత్నించారు. ఒకసారి నా వల్ల, ఇంకోసారి మీ వల్ల మేడం గారు సేవ్ అయ్యారు. ఆ కోపంతోనే మన మీద అటాక్ చేస్తున్నారండి. అంతవరకు క్లియర్గా ఉంది వసు గారు. కానీ పతి, నా చలపతి, నా రాజా, రోజు నిన్ను ఇలా కలిస్తే ఎంత బాగుంటుంది. త్వరగా మనం పెళ్లి చేసుకుందాం. ఆ మూన్ మీదకి హనీమూన్ వెళదాం. ఆంటీ, వీళ్ళకు నేను చలపతిని కలిసిన విషయం తెలియకూడదు. అక్కడ జరిగింది అస్సలు చెప్పకూడదు. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటే, ఏం కావాలి మీకు? అలా ఉన్నావేంటి? ఎలా ఉన్నాను? ఏదో సీక్రెట్ దాస్తున్నట్టు ఉన్నారు. దొంగ మొహాలు కనిపెట్టేశారు. దాయడానికి నా దగ్గర ఏముందే? నువ్వే పెద్ద సీక్రెట్ చాంబర్వే. నీ దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఏం లేవురా, ఏదైనా ఉంటే మీతో చెప్తాను కదా. నిజం చెప్పండి ఆంటీ. నేను మీతో ఎందుకు అబద్ధం చెప్తానే? ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళావే? అదే ఈవినింగ్ వాక్ వెళ్ళాను. మరి చాలా టైం బయటే ఉన్నారు? చాలాసేపు వాకింగ్ చేశాను. అక్కడ ఎవరిని కలిసావు? చలపతిని. ఏంటంటే వాకింగ్ లో చలపతి గారిని కలిసారా? చలపతిని కాదే, సుమతిని కలిశాను. సుమతి ఎవరే? తిరుపతి వాళ్ళ అక్క. తిరుపతి ఎవరు? అయ్యో, తిరుపత లేక చలపత, ఏదో ఒకటి చెప్పవే. చలపతిరా? కాదు కాదు, తిరుపతి. లేదు, సుమతి. మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే మీ మీద రెండో పెళ్లి కాకుండా. అంత మాట అనకే, చెప్తాను. మరి నేను ఈవినింగ్ బయటకు వెళ్ళానా, అనుకోకుండా చలపతి కనిపించాడు. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నా. దానికి కంగారెందుకే, మీ మధ్య మాటలేగా నడిచాయి. అంటే ఆ మాటల్లో వస్తు ప్రస్తావన వచ్చింది. దానివల్ల ఆఫీసులో టార్చర్, ఇంట్లో కూడా టార్చర్ అని చెప్పేశాను. అందులో తప్పే ఉంది, అది నిజమే కదా. ఏంటి
ఇంట్లో బస్సు ఎక్కితే టార్చర్ అని చెప్పావా? అలా చెప్తే నువ్వు వసు వదినకి రిలేటివ్ అని చలపతికి తెలిసిపోతుంది కదే. తెలిసిపోయిందిరా. చలపతి గారు షార్ప్ కదా, పట్టేసుకున్నారు. ఏం చెప్పావు? నిజం చెప్పాను. అభిగాడు నా మేనల్లుడు, వసువాడు పెళ్ళాం, నేను ఈ ఇంట్లోనే ఉంటున్నానని నిజం చెప్పేశాను. మా గురించి కూడా చెప్పావా? లేదురా, నా వరకే చెప్పాను. నిజం చెప్పండి ఆంటీ. నిజమేనే, మీ గురించి చెప్పలేదు. ఇక ముందు చెప్పావో చంపేస్తాను. అను కీర్తిలకున్న తెలివి కూడా లేదు, మొట్టి బుర్ర. అవునబి, నాన్న ప్రతి సంవత్సరం మనల్ని పిక్నిక్ తీసుకుని వెళ్ళేవారు కదా, అలా మనం కూడా ఈసారి వెళ్దాం. ఇప్పుడు ఎందుకండి? పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత వెళ్దాం. లేదు వసు గారు, రేపే వెళ్దాం. ఏవండి? అవును వసు గారు, రేపు అందరం పిక్నిక్ వెళ్దాం. అబ్బా అరవకండి. అది కాదండి. ఏది కాదు వసు, అనవసరంగా నువ్వు అభికి అడ్డుపడకు. రేపు మనం పిక్నిక్ వెళుతున్నాం అంతే. మీరు రాకపోతే మమ్మల్ని పంపించండి, సరదాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాం. అవును, మీరు రాకపోతే మేము వెళ్తాం. మేము ఔటింగ్కి వెళ్ళి చాలా రోజులవుతుంది. అందరం కలిసే వెళ్దాం. మీరొకసారి మేమొకసారి ఎందుకు? వసు ఏదో ఇబ్బంది పడుతోంది కదండి, మీరు కూడా చిన్న పిల్లాడ్లా మారాన్ చేస్తారేంటి? అన్నయ్య ఏమనుకోదినా, రేపు మనందరం పిక్నిక్ వెళ్తున్నాం, ఇది ఫిక్స్. ఏదో ఒకటి సర్ది చెప్తాను కదా. బయటికి వెళ్ళాలని అన్నయ్య, అఖిల్, అత్తయ్య, హారిక, అను కూడా ఆశపడింది కదండి. మనం బయటికి వెళ్ళి కూడా చాలా రోజులైంది కదండి. చేతిలో డబ్బులు లేనప్పుడు కొన్ని సరదాలు చంపుకోవాలండి. శాలరీ వచ్చింది కదండి, డబ్బులున్నాయి కదా. వచ్చిన డబ్బులన్నీ ఇలా ఖర్చు పెడితే ఇల్లు గడిచేది ఎలాగండి? నాకు అర్థమైందండి. ఎప్పుడు ఆఫీసు ఇల్లేనా, కాసేపు బయటికి వెళ్ళి సరదాగా గడుపుదాం. పిక్నిక్ అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బులన్నీ ఖర్చు అయిపోతే ఎలాగండి? ఖర్చు గురించి ఆలోచించకండి.
అందరినీ హ్యాపీగా చూసుకుంటామని ఈ ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళ చిన్న చిన్న సరదాలు కూడా మనం తీర్చకపోతే ఎలాగండి? సరదాలు తీరాల్సిందే, కానీ దానికంటూ ఒక టైం ఉంది. సంతోషంగా ఉండడానికి టైం ఎందుకండి? నాన్నగారు ప్రతి సంవత్సరం ఫ్యామిలీని పిక్నిక్ తీసుకెళ్లేవారు. మీకు గుర్తుండే ఉంటుంది వసు గారు. కుటుంబానికి ఒక రోజు కేటాయించాలని నాన్న ఎప్పుడు అంటుండేవారు. గుర్తుందండి, ఆ రోజులే వేరు. మళ్ళీ ఆ రోజులు రావాలంటే బయటికి వెళ్ళి అందరం సరదాగా గడిపి రావాలి, రీఛార్జ్ అవ్వాలి. అప్పుడే ఉత్సాహంగా పనిచేస్తాం. మన డాక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. మరీ ముఖ్యంగా నేను రీఛార్జ్ అవ్వాలంట, అప్పుడే నా హెల్త్ బాగుంటుందంట. అవునా అండి? అయితే రేపు మనం తప్పకుండా పిక్నిక్ వెళ్దామండి. డాక్టర్ చెప్పారంటే వెళ్ళి తీరాల్సిందే. రేపు పొద్దున్నే బయలుదేరదాం. డాక్టర్ చెప్తే తప్ప మీరు నమ్మరన్నమాట. డాక్టర్ ఏది ఊరికే చెప్పారు కదా, మీ హెల్త్ బాగుండాలి. నెలకొకసారైనా బయట తిరిగొస్తే అందరి హెల్త్లు బాగుంటాయి. ఇంట్లో బాధలు, ఆఫీసులో చికాకులు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అయితే డాక్టర్ ఏం చెప్పలేదన్నమాట, నన్ను ఒప్పించడానికి మీరే కల్పించి చెప్పారన్నమాట. మీకు మరి ఇంత స్వార్థం పనికిరాదండి. నా హెల్త్ గురించి మాత్రమే కాదు, మీ హెల్త్ గురించి కూడా మీరు పట్టించుకోవాలి. ఇప్పుడు నా హెల్త్కి ఏమైంది? నేను బాగానే ఉన్నాను. పిక్నిక్ వెళ్ళొస్తే ఇంకా బాగుంటారు. వసుగారు, ఏంటండి బన్నీని కీర్తిని మిస్ అవుతున్నారా? బన్నీని మాత్రమే కాదండి, అత్తయ్య గారిని, మావయ్య గారిని కూడా. వాళ్ళు కూడా పిక్నిక్లో ఉంటే బాగుండేది. అయితే రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం అన్నమాట. ఏ వసుగారు, రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం. ఓకే, ఎస్. పాపు, ఇదే ఇల్లు. అందరు రెడీ అవుతున్నారు, కాసేపు వెయిట్ చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే సార్. పావని, పావని, ఎక్కడున్నావు? ఏంటండి? ఆటో వచ్చేసింది పావని. అయ్యో, కొంచెం టైం పడుతుందండి, అందరూ రెడీ అవ్వాలి కదా. కాసేపు వెయిట్ చేయమని చెప్పాను, కనీసం కాఫీ అనేవ్వు. నేనెళ్ళి తీసుకొస్తాను. అఖిల్, ఏం చూస్తున్నారు? ఏం లేదండి. ఏం లేనప్పుడు ఎందుకు చూశారు? ఊరికే చూశాను. ఊరికే ఎందుకు చూశారు? మీకేం కావాలి? అదే నేను అడుగుతున్నాను, మీకేం కావాలి? ఏం వద్దండి. ఏమి వద్దనుకున్నప్పుడు ఎందుకు చూశారు? అంటే అది క్యాజువల్గా చూశాను. లేదు, కావాలనే చూశారు. అబద్ధం అండి. మీ మగాళ్ళు ఎప్పుడూ నిజం ఒప్పుకోరు. ఓకేనండి. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు.
అందుకే చూశాను. నేను రెడీ అయ్యాను. మిగతా వాళ్ళు రెడీ అయ్యారా? అవుతున్నారు. ఆటో వచ్చిందంట, భాస్కర్ అనే చెప్పాడు. త్వరగా రెడీ అవ్వండి. మీ అబ్బాయిలదేముందిరా, ఇట్టే రెడీ అయిపోతారు. కానీ మా అమ్మాయిలు రెడీ అవటం ఎంత కష్టం. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? ఇక్కడ అమ్మాయిలు ఎవరున్నారని? హారిక అమ్మాయి కదా, నేను అమ్మాయిని కాదా? మీరు అమ్మమ్మ ఆంటీ, అమ్మాయి కాదు. ఎవరే? ఎవరు? రాజా అంట. రాజానా? లిఫ్ట్ చేసి మాట్లాడినా? ఇదే నా పర్సనల్, నేనే మాట్లాడాలి. ఈ రాజా ఎవరు అఖిల్? నాకేం తెలుసు? కొంపతీసి మీ కొత్త మావయ్య? హలో. హాయ్. ఇంత లేట్గా ఫోన్ లిఫ్ట్ చేశారేంటి? ఏం రాజా, ఈ కాస్త ఆలస్యాన్ని కూడా భరించలేకపోయావా? అబ్బా, ఏంటి పెద్దవాడి రాజా అంటుంది, ఏదేదో మాట్లాడుతుంది. అదేం లేదండి. ఏం చేస్తున్నారు? మిమ్మల్నే తలుచుకుంటున్నాను రాజా. మీరేం చేస్తున్నారు? మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏం రాజా, ఏమైనా చెప్పాలా? మీరే చెప్పాలి. అంటే ఫస్ట్ నన్నే ప్రపోజ్ చేయమంటున్నావా? ప్రపోజ్ ఏంటండి? అక్కడ అప్డేట్స్ చెప్తానన్నారు కదా. వసు ఏం చేస్తుంది? ఈ రోజు మేమందరం పిక్నిక్ వెళుతున్నాం. అందరూ అంటే? వసు, అభి, పిల్లలు, మేము. ఎక్కడికి వెళ్తున్నారు? ప్లేస్ తెలీదు. ఎప్పుడు రిటర్న్ అవుతారు? రాత్రికంతా తిరిగొచ్చేస్తాం. ఇంట్లో ఎవరు ఉండరా? నన్నుండమంటారా? ప్లీజ్, అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఎవరు ఉండరు. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతాం. నిన్న ఆఫీసులో మా వదిన వసుకిచ్చిన చెక్ ఎక్కడుంది? నిన్న బ్యాంక్ టైం అయిపోయింది కదా, ఆ చెక్ ఇంట్లోనే ఉంటుంది. షూరా? ఎందుకు అడుగుతున్నారు? ఆ చెక్కు ఇంట్లోనే ఉంటే మీరు బయటికి వెళ్ళాక నేనొచ్చి ఆ చెక్ కొట్టేస్తాను. రేపు ఆఫీసులో వసు నిరికించొచ్చు. సూపర్ ఐడియా కదా. ఈ దెబ్బతో వసు ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. జాబ్ పోవడం మాత్రమే కాదు, జైలుకు కూడా వెళుతుంది. వా, మీ బ్రెయినే బ్రెయిన్ రాజా. ఆ చెక్ ఇంట్లో ఉందో లేదో నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి. 2 నిమిషాల్లో చెప్తాను. అన్ని మర్చిపోకుండా పెట్టావా? అన్ని మర్చిపోకుండా పెట్టావు కదా, చూసుకో. అందరూ రెడీ అయ్యారా? రెడీ అవడం ఏంటే, బయలుదేరుతున్నాం కూడా. నువ్వు రావట్లేదా? నేనెందుకు రాను? వసు, ఆఫీస్ ఫైల్స్ ఏమైనా అక్కడికి తీసుకొస్తున్నావా? పిక్నిక్ లో ఫైల్స్ ఎందుకు పిన్ని? అంటే నిన్న నీతో ఆఫీస్ ఫైల్స్, చెక్స్ అన్ని ఇంటికి తీసుకొచ్చావు కదా. వాటిని బీరువాలో భద్రంగా పెట్టాను. మళ్ళీ రేపే బీరువా తెరుస్తాను. ఈ రోజు ఆఫీస్ పని ముట్టుకోను. ఓ, ఏంటే పిక్నిక్ లో వసునితో పని చేస్తుందని భయపడుతున్నావా? అవునరా, అందుకే క్లారిటీగా అడిగాను. అలాంటిదేం లేదు అత్తయ్య, అందరం సరదాగా గడిపేసొద్దాం. వెళ్దామా? మీరెళ్ళి ఆటోలో కూర్చోండి, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. మళ్ళీ ఎక్కడికే? మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే, తాళం వేసుకుని రండి పిన్ని గారు. అలాగే. తీసుకురండి, త్వరగా వెళ్దాం. బంగారు. చెప్పండి, చెక్ ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే బీరువాలో ఉందంట. బీరువా తాళాలు బెడ్ కింద ఉంటాయి. మరి ఇంటి తాళాలు? వినాయకుడి విగ్రహం దగ్గర పెడతాను. థ్యాంక్ యూ సోమ్ గారు. గారేంటి రాజా, డార్లింగ్ అని. ఇప్పుడు కాదు, ఉంటాను, బాయ్. అత్తయ్య, త్వరగా రా. వస్తున్నా. ఈ ఏజ్ లో ఈవిడికి ఇదేం బుద్ధి? అవ్వాల్సిన టైంలో పెళ్లి కాకపోతే ఇలాగే ఉంటుందేమో. అమ్మో, నాకు కూడా వయసైపోతుంది.
నేను కూడా త్వరగా హారికని పెళ్లి చేసుకోవాలి. లేదంటే నేను కూడా పెద్దవాళ్ళనే తయారైపోతాను. వసే వసు, పిక్నిక్కి వెళ్తున్నావా? వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళగానే నేను నీ ఇంటికొస్తాను, చెక్కు కొట్టేసి డ్రా చేస్తాను, నా అకౌంట్లో జమ చేస్తాను. నాకు 15 లక్షలు లాభం, నీకు జాబ్ నష్టం ప్లస్ జైలు శిక్ష. వసుగా ఆ, ఏమైందండి? ఏం లేదు. వసు జాగ్రత్త. శుభమా అని వెళుతుంటే ఏంటి అపశకునం? వెళ్ళిన చోట ఏ ప్రమాదము జరగదు కదా. దేవుడా, నువ్వే కాపాడాలి.